కార్తిక్ గారు ఇప్పుడు చప్పట్లేమన్నా కొట్టమంటారా? ఎందుకు అంటే అభినందనల పర్వం ఏమన్నా వారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో అడగండి. ఇంత పెద్ద విషయం జరుగుతుంటే వారు చివరికి ఏమంటున్నారంటే నరేంద్ర మోడీ గారు ఎందుకు రాజీనామా చేయాలని అడుగుతున్నారు. సార్ దయచేసి మీరు ఒక అపాయింట్మెంట్ ఇప్పించండి సార్. ఒక పెద్ద గజమాల వేసి పట్టుషాలు వేసి చప్పట్లేమని స్వీట్ పెట్టేసి వస్తాం. ఏంది మేడం ఏమన్నా కొంచెమైనా బాధ్యత మాట్లాడేటప్పుడు మనమేం మాట్లాడుతున్నా కూడా చూసుకోవాలి. ఒక వ్యక్తి 23 రోజులు ప్రాణాలను అడ్డం పెట్టి పోరాడుతుంటే వీళ్ళు ఇప్పుడు వచ్చి మాట్లాడుతుంటే ఏంటంటే పాకిస్తాన్లో ఏం మాట్లాడిండ్రు, జమ్మూ కాశ్మీర్లో వాళ్ళ నాయన ఏం చేసిండు, ఎన్జిఓ పైసల కోసం చేసిండు అని మాట్లాడుతున్నారు. అసలు మీరు ఈ పని చేయకపోయింటే అసలు ఈయనకి అవకాశమే వచ్చేది కాదు కదా. మీరు నీట్ పేపరు ఎప్పుడైతే లీక్ అయిందో ఇమ్మీడియట్గా తీసుకొని వచ్చి ఆ మంత్రి గారిని రాజీనామా చేపించి ఉంటే ఈయన అసలు చేసేటోడే కాదు. పైగా నేను ఒక ప్రశ్న అడుగుతా బీజేపీ వాళ్ళని. వాంచుక్ దీక్షను భగ్నం చేసే విషయంలో ఒక రోజు ముందే కేంద్ర హోంశాఖ ఢిల్లీ కమిషనర్ సతీష్ గోల్స్ను ఆకస్మికంగా తప్పించి ఆయన స్థానంలో అనురాగ్ కుమార్ని నియమించారు. ఒక్కరోజు ముందు ఎందుకు మీరు ఢిల్లీ పోలీస్ కమిషనర్ని చేంజ్ చేసినారో చెప్పండి. ఏం అవసరం వచ్చింది మీకు? ఒక కమిషనర్ని మీరు తప్పించేటప్పుడు సాధారణమైనటువంటి ట్రాన్స్ఫర్లనే తప్పించిండ్రా, లేకపోతే ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఏందో మీరు సమాధానం చెప్పాలి ఈ దేశ ప్రజలకు. అది వదిలేసి అన్న ఆగండి, ఇంకా మీరు మధ్యలో డిస్టర్బ్ చేశారనుకో చాలా విషయాలు మాట్లాడాల్సి వస్తుంది. మీకు మాట్లాడే నైతిక హక్కు లేదు. అసలు లెక్క చెప్పాలంటే నేను చర్చ మొదలుపెట్టినప్పుడు మీరు మోకాళ్ళ మీద నిలబడి ఈ దేశానికి క్షమాపణ చెప్పినాక మీరు మాట్లాడాలని డిమాండ్ చేయాల్సింది నేను. కానీ మీ మీద వ్యక్తిగతంగా ఉన్నటువంటి గౌరవంతో నేను ఆ విషయం మాట్లాడకుండా మొదలుపెట్టిన చర్చని మీరు ఢిల్లీ కమిషనర్ని అర్ధరాత్రి ఎందుకు మార్చారో చెప్పు ముందు దానికి. అది వదిలేసి పాకిస్తాన్లో మాట్లాడిండు, వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ ఫండింగ్ చేస్తుంది. మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుందా? కుంటిగురాల పనులు దొరుకుతుందా? నీట్ పేపర్ లీక్ అయ్యి ఈరోజు నీట్ పేపర్ మళ్ళీ ఎగ్జామ్ పెట్టినట్ట ఎవరికో 335 మార్కులు 775 మార్కులు వచ్చినట్ట. సిగ్గులేదు మాట మాట్లాడనికే. ఈడ దాదాపు 25 మంది పేపర్ లీక్ వల్ల వాళ్ళ ప్రాణాలు కోల్పోయినరు. 25 మంది చచ్చిపోయారు సార్ మీ వల్ల. ఈ రోజు ఎవడో 735 మార్కులు తెలంగాణలోకి వెళ్ళి తెచ్చుకున్నాడు, పెద్ద గొప్ప విషయం జరిగిందంటారు. కొంచెమైనా సిగ్గుశరం ఉండాలి మాట్లాడడానికి ఆ మాటని. ఈ చచ్చిపోయిన 25 మంది జీవితాలని ఎవరు పెడతారు? వాళ్ళ కడుపు కోతను ఎవరు చూస్తారు సార్? మీ ఇంట్లో మీ బిడ్డలో, మా ఇంట్లో మా బిడ్డలో చచ్చిపోతే ఆ బాధ ఏందో తెలుస్తుంది. ఈ 25 మంది పిల్లలు బలిసి చచ్చిపోలే, ప్రేమ వ్యవహారంలో చచ్చిపోలే, నిజాయితీగా కష్టపడి ఎగ్జామ్ రాస్తే మీరు పేపర్ లీక్ చేస్తే దానివల్ల 25 మంది చచ్చిపోయారు. సరే వాళ్ళు ఏదో ₹1 దానికి పర్యవసానం అడిగినరు, మంచిది. దానికి మీరు ఏం చెప్పాలి? నేను నా క్యాబినెట్ అడిగి చెప్తా అని చెప్పాలనా? బుద్ధి లేదు కొంచెం కూడా. కేంద్రంలో మంత్రులు ఏం చెప్పాలి? తప్పకుండా ₹1 ఇప్పించే బాధ్యత నాది. నరేంద్ర మోడీ కాళ్ళు పట్టుకుంటారా, గడ్డం పట్టుకుంటారా, గొంతు మీద కత్తి పెడతానా, కానీ ఖచ్చితంగా మీ డిమాండ్లను నేను నెరవేరుస్తా అని చెప్పాల్సిన ఆయన వచ్చి నేను నా క్యాబినెట్తో మాట్లాడతాను. ఈరోజు దేశంలో యువత ఎంత ఆక్రోషానికి గురి అయింటే మనం విజువల్లో చూస్తున్నాం మేడం. లాఠీలతో కొడుతుంటే కొట్టురాబైను అని అంటుండే కానీ పారిపోతలేడు. ఎంత ఆక్రోషం వచ్చింటే, ఎంత కోపం ఉనింటే ఆ దెబ్బల్ని తట్టుకునే ఒక వ్యక్తికి ఆ దెబ్బల్ని తట్టుకునే నైతిక శక్తి వస్తుంది చెప్పండి. గతంలో నేను ఇదే వేదిక పైన మేడం నరేంద్ర మోడీకి వచ్చినప్పుడు, తెలంగాణకు వచ్చినప్పుడు నేను చెప్పిన బాయ్ బాయ్ మోడీ, గుడ్ బై బీజేపీ అని చెప్పిన. 2 నెలలు తిరిగితే ఈరోజు దేశంలో ఉన్న యువత ఏం చెప్తున్నారు? బీజేపీ హటావ్, దేశ్ బచావ్, బాయ్ బాయ్ మోడీ అని చెప్తున్నారు. ఈ విషయాన్ని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 2 నెలల ముందు చెప్పింది. ఈరోజు జాతీయ స్థాయిలో ఇదే మాట చెప్తున్నారు. కాబట్టి నేనేమంటున్నా, 2014 వీళ్ళు అధికారంలోకి వచ్చేటప్పుడు అంట ఈయన పేపర్ లీకులు జరిగినాయి, కాంగ్రెస్ పార్టీ ఇన్ని జరిగినాయి అన్ని జరిగినాయి అని. మా విషయం ఇడిచిపెడదాం. మీరేం చేసారు చెప్పుండ్రి. ఎందుకా సిగ్గులే మళ్ళీ ఎందుకని అడుగుతున్నావు? ఈ రోజు 25 మంది చచ్చిపోయినరు. 25 మంది చచ్చిపోయిన తర్వాత 12 ఏళ్ల నుంచి అధికారంలో ఉండి మళ్ళీ ఎందుకని అడుగుతున్నావు? 2014 ఏం చెప్పినావు? అఖండ భారత్ అన్నావు. ఉన్న భారతం చూడడానికి శాతగానో వీళ్ళు. తర్వాత వీళ్ళు ఏమన్నారు? నవభారత్ అన్నారు. నవభారత్ అని దేశంలో డిమానిటైజేషన్ చేసి దేశ ప్రజల లైన్లో నిలబెట్టారు. తర్వాత లాస్ట్ కి ఏమన్నారు వీళ్ళు? వికసిత్ భారత్ అన్నారు. వికసిత్ భారత్ యొక్క పర్యవసానం ఏంది? 25 మంది విద్యార్థులు వీళ్ళు చేసిన నీట్ పేపర్ లీక్ వల్ల చచ్చిపోయిన మనోగతాన్ని
రాష్ట్రాన్ని వాళ్ళు చూసుకోలేక. కాబట్టి మేడం ఇది ఒక్కటే కాదు 111 రోజులు గంగా నది ప్రక్షాళన జరగాలని జరగాలని ఏంది ఏమి ఇయ్యరు. మీరు చాలా మాట్లాడారు 12 ఏళ్ళు ఈ దేశంలో మీరు చేసిన దురాగతాలు చాలు, మీకు సమయం ఇచ్చేదే లేదు అసలు. ఒక్క నిమిషం మేడం, అయితే ఈ దేశంలో ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం మీరు ఇంకెక్కువ ఏం మాట్లాడితే మీరు గమ్మునుండండి, మీరు మౌనంగా ఉండండి సార్. ఇదొక్కటే కాదు మేడం, 111 రోజులు గంగా నది శుద్ధి చేయాలని చెప్పి ఒక సామాజికవేత్త దానిపైన దీక్ష చేస్తే ఎత్తుకపోయి జైల్లో పెట్టారు మేడం వీళ్ళు. మళ్ళీ దానిపైన వీళ్ళు జైల్లో పెట్టడం కాక మళ్ళా దానిపైన శుద్ధి చేయాలని వేల కోట్ల రూపాయలను కూడా వీళ్ళు దోచుకపోయిన దొంగలు వీళ్ళు. ఈ రోజు వచ్చి అటు దేశాన్ని దోచుక తింటారు, ఇటు విద్యార్థుల ప్రాణాలను దోచుక తింటారు, సైనికుల ప్రాణాలను కూడా దోచుక తింటారు. కాశ్మీర్లో సైనికుల పైన జరిగిన దాడి విషయంలో ఆ రోజు సత్యపాల్ గారు చెప్పిన విషయాన్ని మనం మర్చిపోయినామా? ఈ రోజు బీజేపీ పార్టీ చర్చా వేదికలనే కాదు దేశంలో ఎక్కడ మాట్లాడడానికి నైతిక అర్హతనే లేదు. రైట్, సాదిక్ గారు పొలిటికల్ అనలిస్ట్ ప్రొఫెసర్ కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి సాదిక్ గారు. 30 seconds లో క్లోజ్ చేస్తాను, నాకు అవకాశం ఇవ్వాలి. మధ్యలో మాట్లాడుతున్నాయనుకో. ఇక్కడ చూడండి, కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నది 2014 నుంచి ఈ రోజు మూడు సార్లు ఎన్నికలు జరిగితే ఈ దేశంలో ప్రజలు చైతన్యవంతులు. ఎంత గొంతు చించుకున్నా, ఎంత వేరే విధంగా మాట్లాడినా కూడా 2014లో, 2019లో, 2024లో మొత్తం కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సీట్లు. అరే మా ఓటు ఇచ్చిపెట్టన్నా, 2014లో నువ్వు అఖండ భారత్ అన్నావు, ఏం చేసావు? అఖండ భారత్ పాకిస్తాన్ ఏది ఉందా భారత్ లో ఈ రోజు? కాదు, ప్రజల విఘ్నులే, మీరే దరిద్రులు, ప్రజల విఘ్నులే కానీ మీరే దరిద్రులు అంటున్నా బీజేపీ పార్టీ. అఖండ భారత్ అన్న రేడుకైంది, అఖండ భారత్ నవ భారత్ అన్న రేడుకైంది. నరేంద్ర మోడీ గారు ఏమన్నారు? December 31 వరకు నాకు లాస్ట్ డేట్ ఇవ్వండి,